వెలంగిని లైఫ్ సక్సెస్ఫుల్‌గా ఎదగాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే ఒక చిన్న టిప్ అండి. లైఫ్‌లో అందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, అందరూ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారంటే, అందరూ ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఏంటి మిస్టేక్ అంటే అందరూ పరిగెత్తుతున్నారు. అందరికీ గోల్ రీచ్ అవ్వాలని ఉంటది. అందరికీ హ్యాపీగా వెల్ సెటిల్డ్ అవ్వాలని ఉంటది. వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళే నెంబర్ 1గా నిలవాలని ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ అందరూ చేసే మిస్టేక్ ఏంటి అనంటే అలసిపోయేదాకా పరిగెత్తుతున్నారు. కానీ అలసిపోయిన తర్వాత పరిగెత్తేవాడే విన్నర్. అలసిపోయేదాకా ఎవరు అయినా పరిగెత్తగలుగుతారు. చాతగాని చిన్న పిల్లగాడైనా ముసలి అమ్మాయినా ఎవరైనా అలసిపోయేదాకా పరిగెత్తొచ్చు. కానీ పరిగెత్తి పరిగెత్తి టీ షర్ట్ తడిచిపోయి స్వెట్తో నిండిపోయి దాహం అవుతుండి అసలు ఇంకొక అడుగు కూడా నేను ముందుకు వేయలేను అన్న సిచ్యువేషన్లో కూడా పరిగెత్తే వాడే విన్నర్. ఓకే, అదండి. ఇంకొకటి ఏంటి అనంటే అందరూ రిజెక్షన్స్ రాగానే సొసైటీ నుంచి చాలా రిజెక్షన్స్ వస్తాయి. మనం ఏ పని స్టార్ట్ చేసినా కానీ ఆ రిజెక్షన్స్ రాగానే ఏమనుకుంటారంటే సొసైటీకి రైట్ మార్క్ వేసేసి వాళ్ళ ఫేస్ మీద వాళ్ళు రాంగ్ మార్క్ వేసుకుంటారు. అంటే నేను నిజంగా ఈ ఫీల్డ్కి సరిపోనేమో, నేను నిజంగా ఇందులో రాణించలేనేమో, నేను నిజంగా చేతకాని వాడినేమో, నేను నిజంగా నాకు ఇది రాదేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సొసైటీ చెప్పగానే యాక్సెప్ట్ చేస్తున్నారు. అలా యాక్సెప్ట్ చేయొద్దు. రిజెక్షన్స్ ఎప్పుడైనా యాక్సెప్ట్ చేయకుండా ముందుకు వెళ్తేనే, రిజెక్షన్స్ ని యాక్సెప్ట్ చేస్తే మనకి ఇప్పుడు ఈ లైట్ ఉండేది కాదండి. అవును. థామస్ అల్వా ఎడిసన్ ఎన్నిసార్లు రిజెక్ట్ అయ్యారు, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, కానీ 1000+ టైమ్స్ అయినా ఫెయిల్ అయ్యారు. కానీ ఏ ఒక్కసారైనా ఆయన రిజెక్షన్ గనక యాక్సెప్ట్ చేసి ఉంటే గనక ప్రపంచం చీకట్లోనే ఉండేది. ఎస్, ప్రపంచం చీకటినోళ్ళే ఉండేదండి. అలాగే మనం కూడా రిజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తే మన జీవితం కూడా చీకటిమయం అవుతుంది. మనం కూడా మన వెలుగుని చూడలేము. ఆ మబ్బు తెరలను తెంచుకొని చీల్చుకొని వస్తాడు సూర్యుడు బయటికి. మనం ప్రసవించేటప్పుడు కూడా, జన్మ వచ్చేటప్పుడు కూడా మనం బయటికి తల్లి కడుపుని చీల్చుకొని మనం బయటికి వస్తాము. చూడండి, గుడ్డు మనము బయట నుంచి పగలగొడితే డెత్, అదే లోపల నుంచి పగలగొట్టుకొని కోడిపిల్ల బయటికి వస్తే అది బర్త్. అవును.